సరిగమ ఆడియోస్ వారి అంజన చరిత్ర 3వ భాగము ప్రారంభం. లంకలోనికి వమ్మనే అలంకిని దారి చూపెట్టిందమ్మో ఆ హనుమకు. లంకలోనికి వమ్మనే అలంకిని దారి చూపెట్టిందమ్మో ఆ హనుమకు. సంకలెగరేసుకుంటా హనుమంతుడు లంకలోనికి జొచ్చెను ఓయమ్మ. సంకలెగరేసుకుంటా హనుమంతుడు లంకలోనికి జొచ్చెను ఓయమ్మ. కళ్ళు గిలపకుండా లంకను చూస్తుండు, అబ్బబ్బ ఇది ఏమి అందమైన లంక. కళ్ళు తిరుగుతుండే మెదడు మొద్దువారే, కళ్ళు తిరుగుతుండే మెదడు మొద్దువారే, కళ్ళు తిరుగుతుండే మెదడు మొద్దువారే. ఆకాశాన్ని దాకెటి ఓయమ్మ అందాల భవంతులే ఆ లంకలో. ఆకాశాన్ని దాకెటి ఓయమ్మ అందాల భవంతులే ఆ లంకలో. దగదగ మెరిసేటి దండిగా మేడ మిద్దలున్నాయో ఆ లంకలో. హనుమంతుని చరితం వినరే ఓయమ్మ, ఆంజనేయుని కథ వినరే మాయమ్మ. అంబరాన్ని తాకే అందాల మేడలు, గగనాన్ని దాకేటి ఘనమైన కోటలు, వెండి బంగారంతో వేదికలు గట్టిండ్రు. వెండి బంగారంతో వేదికలు గట్టిండ్రు, వెండి బంగారంతో వేదికలు గట్టిండ్రు. కుబేరుణ్ణి మించిన ధనమున్న రావణ రాజ్యమమ్మో ఆ లంక. పేరుని మించిన ధనమున్న రావణ రాజ్యమమ్మో ఆ లంక. ఇంద్రుణ్ణి మించినట్టి సిరులున్న స్వర్గములే ఉన్నదో ఆ లంక. ఇంద్రుణ్ణి మించినట్టి సిరులున్న స్వర్గమోలే ఉన్నదో ఆ లంక. 60,000 పైన అశ్వాల మంద, 80,000 పైన ఏనుగుల మంద, లెక్కలేని రథములున్నాయి అక్కడ. లెక్కలేని రథములున్నాయి అక్కడ, లెక్కలేని రథములున్నాయి అక్కడ. మత్తులో మునిగి ఉన్న ఓయమ్మ మదన కాంతాలున్నారో ఆ లంకలో. మత్తులో మునిగి ఉన్న ఓయమ్మ మదన కాంతాలున్నారో ఆ లంకలో. నాగ కన్యలున్నారో దేవాన దేవ కన్యలున్నారో ఆ రాజ్యాన. నాగ కన్యలుండరు దేవాన దేవ కన్యలుండరు ఆ రాజ్యాన. కోరలు ఉన్నట్టి కొండ రక్కసులంట, దంతాలు పొడుగున్న వింత రాక్షసులంట, బోడగుండ్లతోని గూఢాచారులు ఉండ్రు. బోడగుండ్లతోని గూఢచారులు ఉండ్రు, బోడగుండ్లతోని గూఢచారులు ఉండ్రు. మెడలు పుట్టుకున ఇరిసేటి ఓయమ్మ జడల రాక్షసులున్నారో ఆ లంకలో. మెడలు పుట్టుకున ఇరిసేటి ఓయమ్మ జడల రాక్షసులున్నారు ఆ లంకలో. గుప్పించి గుద్దేటి ఓయమ్మ గూండా రాక్షసులున్నారో ఆ లంకలో. రామాంజనేయుని
మాసిన బట్టలతోని సినిగిన సీరతోని నిద్రాహారాలు లేక చిక్కిపోయే తల్లి రందితోని గద్దె పైన కూసున్నది. రందితోని గద్దె పైన కూసున్నది. రందితోని గద్దె పైన కూసున్నది. సీత కనిపించంగానే హనుమయ్య చెంగున ఎగిరిండమ్మో సంతోషంతో. సీత కనిపించంగానే హనుమయ్య సింగున ఎగిరిండమ్మో సంతోషంతో. తోకను తీసుకొని ఆ హనుమయ్య ముద్దు పెట్టుకున్నాడో ఆ సంబ్రాన. తోకను తీసుకొని ఆ హనుమయ్య ముద్దు పెట్టుకున్నాడు ఆ సంబ్రాన. నా తల్లి సీతమ్మ జాడ నాకు దొరికే నేను వచ్చిన పని ఈనాటికి జరిగే. నా తల్లి దొరికింది నాకంతే సంతోషం. నా తల్లి దొరికింది నాకంతే సంతోషం. నా తల్లి దొరికింది నాకంతే సంతోషం. సీతను చూసిన సంభ్రంలో ఆ మారుతి కోతి గంతులు వేసేనో ఆ లంకలో. సీతను చూసిన సంభ్రంలో ఆ మారుతి కోతి గంతులు వేసేను ఆ లంకలో. కండ్ల నిండా చూసేనో సీతమ్మను ఉప్పొంగిపోతుండమ్మో ఆ హనుమయ్య. హనుమంతుని చరితం వినరే ఓయమ్మ. ఆంజనేయుని కథ వినరే మాయమ్మ. శింషూప వృక్షాన కూసోని చూడంగా 10 తలల రావణుడు బయలెల్లి వస్తుండు. సీతమ్మ దగ్గరికి రానే వచ్చిండు. సీతమ్మ దగ్గరికి రానే వచ్చిండు. సీతమ్మ దగ్గరికి రానే వచ్చిండు. చిన్నబోయిన సీతను రావణుడు మందలియ వట్టెను ఆ రాక్షసుడు. చిన్నపోయిన సీతను రావణుడు మందలియ వట్టెను ఆ రాక్షసుడు. అనరాని మాటలనే ఆ సీతను అరిగోస వెడుతున్నాడో ఆ సీతను. అనరాని మాటలనే ఆ సీతను అరిగోస వెడుతున్నాడు ఆ సీతను. రత్నాల రైకిస్త తోడుకోవో సీత, బంగారు చీరిస్త కట్టుకోవో సీత, రాజ్యాన్ని రాసిస్తా రావమ్మ నాతోని. రాజ్యాన్ని రాసిస్తా రావమ్మ నాతోని. రాజ్యాన్ని రాసిస్తా రావమ్మ నాతోని. నన్నైతే ప్రేమించవో ఓ సీతమ్మ, మాటాడి మనువాడవో ఓ సీతమ్మ. నన్నైతే ప్రేమించవో ఓ సీతమ్మ. మాట్లాడి మనువాడవో ఓ సీతమ్మ. అడవిల్లే తిరిగేటి ఆ రామునితో ఎన్నాళ్ళు ఉంటావమ్మో ఓ దేవి. అడవిల్లే తిరిగేటి ఆ రామునితో ఎన్నాళ్ళు ఉంటావమ్మో ఓ దేవి. జగమున లేనట్టి ధనముంది నా కాడ, దేవాన దేవుళ్ళు భయపడతారు నాకు. నా సాటి ఎవ్వరు లోకాన లేరమ్మా. నా సాటి ఎవ్వరు లోకాన లేరమ్మ. నా సాటి ఎవ్వరు లోకాన లేరమ్మ. నా లంక రాజ్యానికి నిన్నేమో రాణిని చేస్తానమ్మో నువ్వు సయ్యంటే. నా లంక రాజ్యానికి నిన్నేమో రాణిని చేస్తానమ్మో నువ్వు సయ్యంటే. ప్రపంచాన్నే జయించి ఓ సీత పట్టపు రాణిని చేస్తాను నువ్వు ఒప్పుకుంటే. రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినరే మాయమ్మ. చెట్టుపై కూసోని వింటున్న అంజన్న పడపడ పండ్లు గొరికే భగ్గున మండిండు. రావణుణ్ణి కొరికి మింగాలని అనిపించే. రావణుణ్ణి కొరికి మింగాలని అనిపించే. రావణుణ్ణి కొరికి మింగాలని అనిపించే. కోపాన్ని ఆపిండమ్మో హనుమంతుడు, ఇంకా వింటున్నాడు రావణుని మాటలు. కోపాన్ని ఆపిండమ్మో హనుమంతుడు, ఇంకా వింటున్నాడు రావణుని మాటలు. రావణుడన్న మాటలకు ఆ సీతమ్మ ఏమంట బదులు చెప్పే ఆ సీతమ్మ. రావణుడన్న మాటలకు ఆ సీతమ్మ ఏమంట బదులు చెప్పే ఆ సీతమ్మ. పాపకారి ఓరి రావణ రాక్షస, నువ్వు దచ్చే రోజు దగ్గర పడ్డదిరా. ఇక నుంచి రోజులు లెక్క పెట్టుకోరా. ఇక నుంచి
గాని విర్ర వీగిపోకు దెబ్బ కొక్క శిరసు నేల పూలు తీర 20 జబ్బలు ఇరిసి నిన్ను గూల్చుతాడు 20 జబ్బలు ఇరిసి నిన్ను గూల్చుతాడు 20 జబ్బలు ఇరిసి నిన్ను గూల్చుతాడు సీతమ్మ మాటలకు రావణుడు అగ్గోలే మండిండమ్మో ఆ క్షణమందు సీతమ్మ మాటలకు రావణుడు అగ్గోలే మండిండమ్మో అక్షరమందు ఆడ రాక్షసులా విలిసి సీతను చిత్రహింసలు వెట్టమన్నాడు రావణుడు భక్తాంజనేయుని ఓయమ్మ బౌదండి చరిత వినరే ఓ మాయమ్మ
పాపకారి రావణుడు పాపే మన ఇద్దరిని పాపకారి రావణుడు పాపే మన ఇద్దరిని దీని పత్తల కాయలు పట్టాని పగిలిపోయి సావడో ఆ రావణుడు దీని పది తలకాయలు పట్టాని పగిలిపోయి సావాడు ఆ రావణుడు దీని 20 జబ్బలు పుట్టుకున్న ఇరుగన్న సావాడయ్యో ఆ రాక్షసుడు దీని 20 జబ్బలు పుట్టుకున్న ఇరుగన్న సావాడయ్యో ఆ రాక్షసుడు గొడగొడ ఆ తల్లి గోసరిల్లుతుంటే హనుమయ్య సీతను ఓదార్చినాడమ్మ ఏడువకు నా తల్లి ఏమీ కాదు నీకు ఏడువకు నా తల్లి ఏమీ కాదు నీకు ఏడువకు నా తల్లి ఏమీ కాదు నీకు 10 తలల రావణునికి ఓ సీతమ్మ పాపం పండి నాదమ్మో ఓ తల్లి 10 తలల రావణునికి ఓ సీతమ్మ పాపం బండి నాదమ్మో ఓ తల్లి కత్తి కొక్క కండగా రావణుణ్ణి నరకంగా వస్తున్నాడో శ్రీరాముడు కత్తి కుక్క కండగా రావణుణ్ణి నరకంగా వస్తున్నాడు శ్రీరాముడు కోటి వేల కోట్ల దండును దోల్కొని వశము గాని వానర యోధుల్ని తీసుకొని రానే వస్తాడమ్మ రావణుణ్ణి జంప రానే వస్తాడమ్మ రావణుణ్ణి చంప రానే వస్తాడమ్మ రావణుణ్ణి చంప భయపడకు నా తల్లి ఓ సీతమ్మ ఏడవకు నా తల్లి ఓ సీతమ్మ భయపడకు నా తల్లి ఓ సీతమ్మ ఏడవకు నా తల్లి ఓ సీతమ్మ దిగులు పెట్టుకోకమ్మ రామునిపై బుగులు చెందబోకమ్మ ఈ లంకలో భక్తాంజనేయుని ఓయమ్మ బౌదండి చరితామిరే ఓ మాయమ్మ సీతమ్మను దార్చి హనుమయ్య అప్పుడు అమ్మ సీతమ్మ ఆకలవుతుందమ్మ కమ్మనైన పండ్లు కడుపు నిండా తింటా కమ్మనైన పండ్లు కడుపు నిండా తింట కమ్మనైన పండ్లు కడుపు నిండా తింట అది విన్న సీతమ్మను అప్పుడు ఏమంట ఉన్నాదమ్మో ఆ హనుమతో అది విన్న సీతమ్మను అప్పుడు ఏమంట ఉన్నాదమ్మో ఆ హనుమతో రాక్షసులు నిన్ను చూస్తే ఓ బిడ్డ కొట్టి సంపుతారయ్యో వాళ్ళైతే రాక్షసులు నిన్ను చూస్తే ఓ బిడ్డ కొట్టి సంపుతారయ్యో వాళ్ళైతే అది విన్న హనుమయ్య తన విశ్వరూపాన్ని సీతమ్మ తల్లికి చూపించినాడమ్మ అబ్బబ్బో ఎంతటి ఆకారం గల్లోడు అబ్బబ్బో ఎంతటి ఆకారం గల్లోడు అబ్బబ్బో ఎంతటి ఆకారం గల్లోడు ఆ రూపము చూసిన సీతమ్మ అదిరి పడ్డాదోయమ్మో ఆ తల్లి ఆ రూపము చూసిన సీతమ్మ అదిరి పడ్డాదోయమ్మో ఆ తల్లి విశ్వరూపాన్ని వీడి ఆ మారుతి కోతి పిల్లగా మారేను తల్లి ముందు విశ్వరూపాన్ని వీడి ఆ మారుతి కోతి పిల్లగా మారేను తల్లి ముందు అప్పుడు సీతమ్మ పో బిడ్డ హనుమయ్య ఇష్టమచ్చిన పండ్లు కడుపు నిండా దీను ఎప్పుడు తిన్నావో ఎన్నాడు తిన్నావో ఎప్పుడు తిన్నావో ఎన్నడు తిన్నావో ఎప్పుడు తిన్నావో ఎన్నడు తిన్నావో సీతమ్మ చెప్పంగానే సెంగున చెట్ల మీది కురికేను ఆ హనుమన్న సీతమ్మ చెప్పంగానే సెంగుల చెట్ల మీది కురికేను ఆ హనుమన్న ఏర్లతోని చెట్లను పీకుంట ఎత్తేసి పోతున్నాడో ఆ తోటల్లో హనుమంతుని చరితం
దొరకాకుంటురుకుతుండో ఆ మారుతి దొరికినోన్ని బరుకుతుండో ఆ మారుతి దొరకాకుండురుకుతుండో ఆ మారుతి దొరికినోన్ని బరుకుతుండో ఆ మారుతి అడ్డమచ్చి నోళ్ళ అడ్డంగా ఇర్తండు వెనక కచ్చి నోళ్ళ ఎగిరెగిరి తంతండు హనుమంతుని చరితం వినరే ఓయమ్మ ఆంజనేయుని కథ వినరే మాయమ్మ గడగడ గాథలు పెట్టి గడియకో రక్కసుని పిడిగుద్దులు గుద్ది పిట్టలి నలిసినట్టు 20 లక్షల మందిని ఇసిరి సంపినాడు 20 లక్షల మందిని ఇసిరి సంపినాడు 20 లక్షల మందిని ఇసిరి సంపినాడు కోరలున్న రక్కసుల అంజన్న కొరికి సంపుతున్నాడు ఆ హనుమన్న కోరలున్న రక్కసుల అంజన్న కొరికి సంపుతున్నాడు ఆ హనుమన్న అరిసి కేకలు పెడుతున్నా రక్కసుల అడుగున దొక్కుతుండో ఆ అంజన్న అరిసి కేకలు పెడుతున్నా రక్కసుల అడుగున దొక్కుతుండో ఆ అంజన్న ఎనభై వేల చెట్లు ఏర్లతో పెకిలించే సెడగొట్టు రక్కసుల చెట్లతోనే గొట్టే వచ్చి నోడచ్చినట్టు అందరూ చచ్చిండ్రు వచ్చి నోడచ్చినట్టు అందరూ చచ్చిండ్రు వచ్చి నోడచ్చినట్టు అందరూ చచ్చిండ్రు మిగిలిన రాక్షసులు రావణుని చెంతకు ఉరికిండ్రమ్మో మొత్తుకుంటా మిగిలిన రాక్షసులు రావణుని చెంతకు ఉరికిండ్రమ్మో మొత్తుకుంటా ఎక్కడిదో కోతి వచ్చి మన కొంప ముంచుతుందన్నారు రావణునితో ఎక్కడిదో కోతి వచ్చి మన కొంప ముంచుతుందన్నారు రావణునితో అది విన్న రావణుడు అదిరి పడి లేసిండు జంబు మాలిని వంపే ఆ కోతి మీదకు జబ్బలిసి చంపే ఆ జంబు మాలిని జబ్బలిసి చంపే ఆ జంబు మాలిని జబ్బలిసి చంపే ఆ జంబు మాలిని కొర్రాయి లెక్క మండి తన కొడుకును కోతి మీదకు వంపేను అప్పుడు రాయి లెక్క మండి తన కొడుకును కోతి మీదికి పంపేను అప్పుడు రావణ తనయుడు అక్షయుడప్పుడు హనుమంతుణ్ణి గొట్ట వనమందు దుంకిండు రావణ తనయుడు అక్షయుడప్పుడు హనుమంతుని గొట్ట వనమందు దునికిండు తన మీదికొస్తున్న అక్షయుణ్ణి చూసి హనుమంతుడప్పుడు అదిరి పడి లేసిండు ఊడల మర్రిని ఊడవీకినాడు ఊడల మర్రిని ఊడవీకినాడు ఊడల మర్రిని ఊడవీకినాడు ఏర్లతోని వీకిన మర్రితో ఎత్తేసి కొడుతున్నాడు అక్షయుణ్ణి ఏళ్లతోని వీకిన మర్రితో ఎత్తేసి కొడుతున్నాడు అక్షయుని చెట్టుతో కొట్టంగానే అక్షయుడు పిట్టోలే నలిగి సచ్చే అప్పుడు రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినరే మాయమ్మ అది విన్న రావణుడు అరిసి కేకలు పెట్టే 6000 అశ్వాల మందను వంపించే 7000 ఏనుగుల దండును వంపించే 7000 ఏనుగుల దండును వంపించే 7000 ఏనుగుల దండును వంపించే అశ్వాల మందనేమో అంజన్న ఆగమాగం చేసి ఉరికించి కొట్టిండు అశ్వాల మందనేమో అంజన్న ఆగమాగం చేసి ఉరికించి కొట్టిండు ఏనుగుల మందనేమో ఎగబడి ఉరికిచ్చి కొడుతున్నాడు ఆ లంకలో ఏనుగుల మందనేమో ఎగబాడి ఉరికిచ్చి కొడుతున్నాడు ఆ లంకలో అది విన్న రావణుడు అగ్గిలో గుగ్గిలమై ఇంకో కొడుకు అయిన ఇంద్రజిత్తును వంపే 20,000 దండు ఎంట వంపించిండు
మూర్ఛపోయిన వీరాంజనేయుణ్ణి వెండి గొలుసులతోని బంధించినారమ్మ రావణుని ముందు కట్టేసినారమ్మ రావణుని ముందు కట్టేసినారమ్మ రావణుని ముందు కట్టేసినారమ్మ గోరోరి కోతిగాడ నా లంకంత నాశనం బట్టిత్తివా వరి వానరా ఓరోరి కోతిగాడ నా లంకంత నాశనం బట్టిత్తివా వరి వానరా అర్ధగంటలో నా అశోకవనమంతా చెల్లా చెదరు జెత్తివిరా వరి వానరా అర్ధగంటలోన అశోకవనమంతా చెల్లాచెదరు చేతివిరా వరి వానరా ఓరోరి రావణ రాక్షస రావణ పత్తాల్కాయలున్నాయని పరవాసించపోకు 20 చేలున్నాయని ఇగిలించి నవ్వకు 20 చేలున్నాయని ఎగిలించి నవ్వకు 20 చేలున్నాయని ఎగిలించి నవ్వకు రాముడచ్చేయాలాయే వరి రావణ పాపం పండే రోజొచ్చే వరి రావణ రాముడచ్చేయాలాయే వరి రావణ పాపం పండే రోజొచ్చే వరి రావణ దెబ్బకొక్క తలకాయ వరి రాక్షస దిప్పున గుల్తదిరో వరి రావణ దెబ్బకొక్క తలకాయ వరి రాక్షస దిప్పున గుల్తదిరో వరి రావణ సూపుకేమో 10 తలకాయలున్నాయి ఒక్క దాన్లా కూడా మెదడు లేపాయేరో ఆలోచించకుండా సీతానెత్తుకత్తివి ఆలోచించకుండా సీతానెత్తుకత్తివి ఆలోచించకుండా సీతానెత్తుకత్తివి స్వర్గాన్ని మరిపించే ఈ లంకంత సత్యనాశనం చేత్తడు రో ఆ రాముడు స్వర్గాన్ని మరిపించే ఈ లంకంత సత్యనాశనం చేత్తడు ఆ రాముడు బంగారు కోటలన్నీ గంటల్లో భస్మం చేస్తాము రో వరి రావణ రామాంజనేయుని ఓయమ్మ
లంకంతా గాల్చిండు సంద్రాన చేరిండు కాలుతున్న తోక సల్లార్పుకున్నాడు సీతమ్మను కలిసి సెలవు తీసుకునే సీతమ్మను కలిసి సెలవు తీసుకునే సీతమ్మను కలిసి సెలవు తీసుకునే చూడమని నీ తీసేనో సీతమ్మ రామునికిమ్మన్నదో గుర్తుగా చూడమని తీసేనో సీతమ్మ రామునికిమ్మన్నదో గుర్తుగా అక్కడ్నుంచి హనుమయ్య సంద్రాలు దాటిపోతున్నాడమ్మో కిష్కిందకు అక్కడ్నుంచి హనుమయ్య సంద్రాలు దాటిపోతున్నాడమ్మో కిష్కింధకు సుడిగాలిలాగా వస్తున్న హనుమాను చూసిన వానరులు జేజేలు పలికిండ్రు రాముణ్ణి కలిసి విషయమంతా చెప్పే రాముణ్ణి కలిసి విషయమంతా చెప్పే రాముణ్ణి కలిసి విషయమంతా చెప్పే సీతమ్మ ఇచ్చినట్టి చూడమని రామయ్యకిచ్చిండమ్మో ఆ హనుమయ్య సీతమ్మ ఇచ్చినట్టి చూడమని రామయ్యకిచ్చిండమ్మో ఆ హనుమయ్య సంతోషం ఆగలేక హనుమాను కావలించుకున్నాడు ఆ రాముడు హనుమంతుని చరితం వినరే ఓయమ్మ ఆంజనేయుని కథ వినరే మాయమ్మ అప్పుడు సుగ్రీవుడు ఆజ్ఞాపించినాడు కోటికి పైగా కోతుల దండును విలిచే వందలాది వానర యోధుల్ని విలిసిండు వందలాది వానర యోధుల్ని విలిసిండు వందలాది వానర యోధుల్ని విలిసిండు బల్లుక సేనలతో బయలెల్లి పోదామని అన్నాడు యుద్ధానికి వల్లుక సేనలతో బయలెల్లి పోదామని అన్నాడు యుద్ధానికి రామదండు గదిలేను అక్కకు రావణ లంక గుల్చావోయమ్మ రామదండు కదిలేను అబ్బబ్బ రావణ లంక బుజావోయమ్మ సప్త సముద్రాలు దాటుట కొరకయ్యి కోటి వేల కోతి పిల్లలైతే వారధి గట్టిరి ఒక్కొక్క రాయేసి వారధి గట్టిరి ఒక్కొక్క రాయేసి వారధి గట్టిరి ఒక్కొక్క రాయేసి రామదండు గదిలేను ఆ లంకకు వారధి దాటిండ్రమ్మో వారంతా రామదండు కదిలేను ఆ లంకకు వారధి దాటిండ్రమ్మో వారంతా లంకా నగరం చేరిరో వారంతా రావణుని చెంత చేరే ఆ రాముడు లంకా నగరం చేరిరో వారంతా రావణుని చెంత చేరే ఆ రాముడు దగదగ మెరిసేటి రాముణ్ణి చూసిన దండి రావణునికి వణుకు పుట్టిందమ్మా అయినా రోషంతో అడుగు ముందుకేసే అయినా రోషంతో అడుగు ముందుకేసే అయినా రోషంతో అడుగు ముందుకేసే రామునికి రావణునికి అబ్బబ్బ రణము జరుగుతున్నదో ఆ లంకలో రామునికి రావణునికి అబ్బబ్బ రణము జరుగుతున్నదో ఆ లంకలో ఓపలేని రావణుడు అప్పుడు కుంభకర్ణుని పంపేను రామునిపై రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినరే మాయమ్మ యుద్ధానికచ్చిన ఆ కుంభకర్ణుడు ఒక్క బాణంతోనే పెక్కున గూలిండు రామ బాణం కుండే బలమేంటో తెలిసింది రామబాణం కుండే బలమేంటో తెలిసింది రామబాణం కుండే బలమేంటో తెలిసింది ఇంద్రజిత్తు గదిలేనో మేఘాలల్లో చాటుకుండి కొట్టేనో ఆ రాముణ్ణి ఇంద్రజిత్తు గదిలేను మేఘాలల్లో చాటుకుండి కొట్టేను ఆ రాముణ్ణి రాముణ్ణి గొట్టబోతే ఆ బాణము లక్ష్మణునికి తలిగేను ఆ బాణము రాముణ్ణి కొట్టబోతే ఆ బాణము లక్ష్మణునికి తలిగేను ఆ బాణము బాణమేదాకంగా లక్ష్మణుడు పడిపోయిన తమ్ముణ్ణి పట్టుకునే రాముడు అయ్యయ్యో తమ్ముడా నీకెంత పని జరిగే అయ్యయ్యో తమ్ముడా నీకెంత పని జరిగే అయ్యయ్యో తమ్ముడా నీకెంత పని జరిగే విభీషణుడచ్చిండమ్మో అక్కడికి రాముణ్ణి ఓదార్చెను ఓయమ్మ విభీషణుడచ్చిండమ్మో అక్కడికి రాముణ్ణి ఓదార్చెను ఓయమ్మ వీరాంజనేయుని విలిసి సంజీవి కొమ్మను దెమ్మన్నాడు విభీషణుడు వీరాంజనేయుని విలిసి
కొమ్మను దెమ్మంటే కొండనే తెచ్చిండు సంజీవి పుల్లతో సౌమిత్రిని లేపే తమ్ముడు లెవ్వంగానే రాముడు సంతోషించే తమ్ముడు లెవ్వంగానే రాముడు సంతోషించే తమ్ముడు లెవ్వంగానే రాముడు సంతోషించే పటపట పండ్లు గొరికేనో ఆ హనుమయ్య పిడిగుద్దు గుద్దిండమ్మో ఆ రావణుని పడపడ పండ్లు కొరికేనో ఆ హనుమయ్య పిడిగుట్టు గుద్దిండమ్మో ఆ రావణుని నేల మీద రావణుడు గుక్కేడు రక్తాన్నే గక్కిండమ్మో ఆ రావణుడు భక్తాంజనేయుని ఓయమ్మ బౌదండి చరిత వినరే ఓ మాయమ్మ అబ్బబ్బ ఏం గుద్దు ఎన్నాడెరుగానైతే జీవితంలో ఎవరి చేత దెబ్బ తినలే అబ్బబ్బ ఓ వీర ఎంత బలము నీది అబ్బబ్బ ఓ వీర ఎంత బలము నీది అబ్బబ్బ ఓ వీర ఎంత బలము నీది మెచ్చుకున్నాడమ్మో ఆ హనుమాను రాముని దిక్కు దుంకెను ఆ రావణుడు మెచ్చుకున్నాడమ్మో ఆ హనుమాను రాముని దిక్కు దునికేను ఆ రావణుడు దశరథ రామునితో దశకంఠుడు యుద్ధమే చేస్తున్నాడు ఆ లంకలో దశరథ రామునితో దశకంఠుడు యుద్ధమే చేస్తున్నాడు ఆ లంకలో ఘోరాతి ఘోరంగా యుద్ధం జరిగినాది రణరంగం లోపల రావణుడు చచ్చిండు వానర సైన్యమంతా జేజేలు పలికిండ్రు వానర సైన్యమంతా జేజేలు పలికిండ్రు వానర సైన్యమంతా జేజేలు పలికిండ్రు సీతమ్మను దోలుకొని ఆ రాముడు అయోధ్య చేరిండమ్మో అప్పుడు సీతమ్మను దోలుకొని ఆ రాముడు అయోధ్య చేరిండమ్మో అప్పుడు హనుమంతునితో అందరూ అయోధ్యపురమును చేరిండ్రమ్మో అప్పుడు హనుమంతునితో అందరూ అయోధ్యపురమును చేరిండ్రమ్మో అప్పుడు శ్రీరాముని పట్టాభిషేకము జరిగింది అయోధ్య నగరాన పండుగలే పండుగలు వాడవాడల్లోన వేడుకలు జరిగినాయి వాడవాడల్లోన వేడుకలు జరిగినాయి వాడవాడల్లోన వేడుకలు జరిగినాయి హనుమన్నను పిలిచెను ఆ రాముడు ఏదన్నా గోరుకో ఇస్తానని అన్నాడు హనుమన్నను పిలిచెను ఆ రాముడు ఏదన్నా కోరుకో ఇస్తానని అన్నాడు అడుగడుగునా ఆదుకున్నావు మమ్ముల్ని నీకోసం ఏదైనిస్తావో హనుమయ్య హనుమంతుని చరితం వినరే ఓయమ్మ ఆంజనేయుని కథ వినరే మాయమ్మ ఓ తండ్రి శ్రీరామ నాకేది వద్దయ్య నీ సేవలే నాకు పరమార్థము తండ్రి రామయ్య దప్పించి నాకేది వద్దయ్యా రామయ్య దప్పించి నాకేది వద్దయ్య రామయ్య దప్పించి నాకేది వద్దయ్య అది విన్న సీతమ్మనో ప్రేమతో రత్నాల హారమిచ్చే హనుమంతునికి అది విన్న సీతమ్మను ప్రేమతో రత్నాల హారమిచ్చే హనుమంతునికి పండ్లతో కొరికిండమ్మో పట్ట పట్ట నమిలి ఉంచేసిండమ్మో ఆహారాన్ని పండ్లతో కొరికిండమ్మో పట్ట పట్ట నమిలి ఉంచేసిండమ్మో ఆహారాన్ని రత్నాల హారంలో రామయ్య లేడమ్మ కొరికి చూసిన కోసల దేవుడు లేడమ్మ రాముడు లేని హారం నాకెందుకు సీతమ్మ రాముడు లేని హారం నాకెందుకు సీతమ్మ రాముడు లేని హారం నాకెందుకు సీతమ్మ ఇదిగో చూడు సీతమ్మ నా